మనమైతే టిఫిన్ తినేదానికి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చున్నాం అనమాట. చూడ్డానికి అయితే చాలా చక్కగా బాగుంది, యాంబియన్స్ కూడా బాగుంది. అలా మెన్యూ కార్డ్ చూస్తూ పోజు కొడుతున్నాను. కాసేపు చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏమేమో అని. కాసేపు తీవ్రంగా వెతికిన తర్వాత మెన్యూ కార్డ్లో మనకు సాంబార్ ఇడ్లీ బెటర్ అనిపించి ఓ ప్లేట్ సాంబార్ ఇడ్లీ చెప్పిన. సో ఇప్పుడైతే ఇక టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసి చెప్తా మీకు ఎట్లుంది అనేది. సాంబారే ఎట్లా తిన్నా కూడా పర్లేదులేండి, ఇట్ నైస్, బాగానే ఉంది. సాంబార్ ఇడ్లీ కదా, యాక్చువల్లీ మెన్యూలో ఫస్ట్ ఇదే వస్తుంది అన్నట్టు తొందరగా. సో దాని తర్వాత అయితే ఒక నెయ్యి కారం దోశ, బెన్నె దోశ కూడా చెప్పున్నాం అనమాట. ఈ కారం దోశలు అయితే కారం అనేది అంత కనిపించలే, కానీ నెయ్యి అయితే బాగా పోసాడు. సో అంతే, ఇక వేసేసామన్నమాట ఫుల్గా. లాస్ట్లో అన్నీ అయిపోయాయి. సాంబార్ అనేది టేస్ట్ బాగుండి 2 స్పూన్లు లాగిస్తున్నాను అనమాట జురుకుంటా. అయితే చెప్పేసినాము, బిల్ చెప్పేసి పే చేసిన అయిపోయింది. సో యాజ్ యూజువల్గా వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తాం, ఇది మ్యాండేటరీ కాబట్టి వి పెయిడ్ నో. సో ఆ తర్వాత ఇక్కడ సోంపు ఇవి ఉన్నాయి చూసిరా, ఈ రెగ్యులర్ ఐటమ్స్. ఈ పెయింటింగ్ అయితే జూన్నీకి అయితే మస్తు అంటే జబర్దస్త్ ఉందన్నమాట. ఆర్టిస్ట్ ఎవరో కనుక్కోవాలి. ఈ రెస్టారెంట్ చిన్నదైనా కూడా మినీ స్పేస్లో బాగా అరేంజ్ చేశారు సీటింగ్ అనేది, అంబియన్స్. సో అది పైన డైనింగ్ అనమాట. సో ఇదైతే ఎగ్దమ్ కింద. ఇక అక్కడి నుంచి అయితే ఇక మనం కారు మొక్కన పడి ఇంటికి పోతున్నాం. ఈ రెస్టారెంట్ అయితే చూపిలే కదా, ఇప్పుడు చూపిస్తే చూడండి చక్కగా. ఈ హోటల్ పేరు ఆలయ, ప్యూర్ వెజ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. అట్లా ఫ్లైఓవర్ ఎక్కేసి జంప్ వెళ్ళే మార్గం మధ్యలో అయితే మనకు ఒక మంచి సోడా బండి కనపడదు అనమాట. సోడా తాగాలనిపించేసేసి ఒక స్ట్రాంగ్ సోడా చెప్పామన్నమాట. స్వీట్ వేసి మంచి నిమ్మకాయ అట్లా చల్లటికి ఐస్ పోసి సబ్జా గింజలు వేసి మంచిగా గట్టిగా సోడా కొట్టి మంట ఇచ్చిండు కాక. అట్లా చల్లని సోడా వేస్తుంటే ఆహా ఏమైనా ఉన్నదా చెప్పనీకి నా మాటలు కాదు, అంత తీయగా ఉందన్నమాట. తాగకముందే అన్నీ చెప్తున్నాను అనుకోకండి. సో కార్లోకి వచ్చి తాగిన తర్వాత చెప్తున్నాను అనమాట ఇవన్నీ. మళ్ళీ తాగి చూపిస్తా చూడండి. ఈ వెదర్కి, ఈ ఎండకి ఒక బుక్క అట్లా గొంతులో పోతే ఆహా ఎంత హాయిగా తీయగా ఉంటుంది. ఓకే బాయ్.